మనతో ఉన్నంత వరకే మనోడు, మనల్ని కాదంటే పొగిడిన నోటితోనే వ్యతిరేకిస్తాం. అలా ఉంది సీఎం జగన్ లెక్క. గత ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ని ఆకాశానికెత్తిన జగన్ తాజాగా ఆయనపై సంచలన కామెంట్స్ చేశారు. పీకే ఊహించనన్ని సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇంతకీ పీకే ఏమన్నారు? అందుకు జగన్ ఇచ్చిన కౌంటర్ ఏంటి? ఏపీ సీఎం జగన్ తీరు ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఆయనతో కలిసి ఉన్నంత వరకు పొగుడుతారు, వ్యతిరేకిస్తే మాత్రం పొగిడిన నోటితోనే విమర్శిస్తారు. ఇంతకు ఏం జరిగిందంటే, ప్రశాంత్ కిషోర్ రీసెంట్ గా జగన్ కు ఈసారి ఎన్నికల్లో షాక్ తప్పదంటూ బాంబు పేల్చారు. ఏపీ సీఎం జగన్ 2024 ఎన్నికలలో ఓడిపోబోతున్నారని మాజీ రాజకీయ వ్యూహకర్త ఐపాక్ మాజీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. 2019 ఎన్నికలలో జగన్ను ముఖ్యమంత్రిని చేయడంలో కీలక పాత్ర వహించిన పీకే ఈసారి మాత్రం జగన్ గెలిచే ప్రసక్తే లేదంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పోలింగ్కు ముందు జగన్ గెలుపు ఓటములపై పీకే చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. ఏడాదిన్నర క్రితం తాను జగన్ను కలిశానని, అప్పుడే ఈ విషయం స్పష్టంగా చెప్పానని పీకే అన్నారు. 2019లో వైసీపీ గెలుపు కోసం నవరత్నాలను తానే సూచించానని పీకే చెప్పారు. కానీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో జగన్ రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదని పీకే ఆరోపించారు. 3 రాజధానుల ఐడియా తాను ఇవ్వలేదని, తాను ఎన్నికల వ్యూహాలు మాత్రమే రూపొందించి ఇస్తానని, పాలనాపరమైన విషయాలలో ఎన్నడూ జోక్యం చేసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. నవరత్నాలు జగన్ గెలుపునకు ఉపయోగపడ్డాయని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ ప్రభుత్వంలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి జగన్ నవరత్నాల దగ్గరే ఆగిపోయారని విమర్శించారు. ఏపీలో రాజధాని నిర్మాణంతో పాటు చాలా పనులున్నాయని, పోలవరం, పరిశ్రమలు, ఉద్యోగాలు పట్టించుకోకుండా నవరత్నాలు, సంక్షేమ పథకాలకే జగన్ పరిమితమైతే దానికి తాను బాధ్యుణ్ణి కాదని అన్నారు. జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను హాజరు కాలేదని, బీహార్ వెళ్లిపోయానని, 3 రాజధానుల ఐడియా తనది కాదని స్పష్టం చేశారు. జగన్ ఏదో ఆశించి ఏదో చేస్తే చివరికి మరేదో జరగబోతోందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలను, యంత్రాంగాన్ని ఉపయోగించుకోకుండా వాలంటీర్ సైన్యం ద్వారా ఖజానాపై అదనపు భారం మోపి ప్రభుత్వానికి, పార్టీకి నష్టం చేకూర్చుకున్నారని పీకే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఏది ఏమైనా పోలింగ్కు మరికొద్ది గంటల ముందు జగన్ ఓడిపోతారంటూ పీకే చేసిన వ్యాఖ్యలు వైసీపీకి భారీ డ్యామేజీ జరిగినట్లే భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక తాజాగా ఐపాక్ ఆఫీసును సందర్శించిన జగన్ ప్రశాంత్ కిషోర్ పై పంచులు వేశారు. మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందని అన్నారు. జూన్ 4న ఫలితాలు చూసి దేశం షాక్ అవ్వబోతోందని ప్రకటించారు. 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని, ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వైసీపీ కోసం స్ట్రాటజిస్టుగా పనిచేసింది. ప్రశాంత్ కిషోర్ ఐపాక్లో ఉన్నప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. 2014 ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత పీకేతో ఒప్పందం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ అంతా తానే వ్యవహరించారు. ఆ తర్వాత ఐపాక్ తరపున తమిళనాడు, బెంగాల్లో డీఎంకే, టీఎంసీలకు పనిచేశారు. అక్కడ కూడా ఆయన పనిచేసిన పార్టీలకు విజయాలు సాధించి పెట్టారు. తర్వాత ఐపాక్ నుంచి బయటకు వచ్చేశారు. సొంత సంస్థను పెట్టుకుని బీహార్లో పాదయాత్ర చేశారు. కానీ ఆ సంస్థను రాజకీయ పార్టీగా తీర్చిదిద్దలేకపోయారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే దేశంలో సుప్రసిద్ధమైన ఎన్నికల స్ట్రాటజిస్టుగా ఉన్న ఆయన ఇటీవల చాలా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ సమయంలో ఏపీలో వైసీపీ చాలా భారీగా ఓడిపోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇలా చెప్పడంపై వైసీపీ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తోంది. ఐపాక్ మీటింగ్లోనూ జగన్ ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రశాంత్ కిషోర్ ఊహించలేనన్ని సీట్లు వస్తాయని చెప్పుకొచ్చారు. అయితే తమతో ఉన్నంతకాలం మంచి వ్యతిరేకిస్తే పనికిరాడన్న చందంగా జగన్ చేస్తున్న కామెంట్లు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి.